హలో అండి, నమస్కారము. సొరకాయ జ్యూస్ అండి. రోజు ఇట్లా ఏదో ఒక జ్యూస్ తాగుతాం మేము ఉదయాన్నే పొద్దున్నే అండి. ప్లాంట్లన్నీ కడిగేసి సొరకాయ ముక్కలు మిగిలినట్టు ఏమన్నా కర్రీ చేసుకుందామని స్టవ్ కూడా కడిగేసానండి. అంట్లన్నీ అయిపోయాయి. ఇవి కూరగాయలు తెచ్చి పెట్టుకుంటాను. ఇలాగా ఇద్దరు గుమ్మడికాయ రేపు జ్యూస్ చేసుకునేదానికి అండి. బాదం పప్పు బ్లడ్ లేదు, నాకు రక్తం లేదని ఇవి తినమన్నారు, అందువల్ల జ్యూస్ అయి తాగుతున్నానండి. ఇవి గుగ్గులు అన్ని రకాలు నైట్ నానేసుకుంటాను. ఉదయము నూనె లేకుండా బ్రేక్ఫాస్ట్ ఇలా ఎప్పుడైనా చేసుకుంటాము. దోశ ఇడ్లీ ఇలా అన్నీ వేసి ఉడకబెట్టుకుంటాను. దీంట్లో క్యారెట్ బీట్రూట్ అన్నీ కలుపుకొని తింటామండి. ఇది రాగి జావ అండి, కలుపుకున్నాను. జావ కూడా ఎండాకాలం కదా కాసి పెట్టుకున్నాను. దీంట్లో పల్చగా కొంచెం మజ్జిగ చేసుకొని ఎర్రగడ్డ వేసుకొని తాగుతామండి. ఇవి గుగ్గుళ్ళు అంటున్నా, అవి ఉడకబెట్టిన వాటర్ అండి. వీటిల్లో రసం పెట్టుకోవచ్చు. ఇప్పుడు జావ చేసుకున్నాను కదా, దాంట్లో అయినా పప్పు అట్లా ఉడకబెట్టుకున్న వాటిల్లో అయినా పోసుకోవచ్చు అండి. ఈ పారబోయకూడదు, పారబోస్తే ఉన్న ప్రోటీన్స్ అన్నీ వీటిల్లోనే ఉంటాయండి ఉడకబెట్టుకున్నటి. ఇలా హెల్తీగా మనము ఫుడ్ తీసుకుంటుంటే చాలా మంచిది. దీంట్లో సొరకాయ జ్యూస్లో కొంచెం అల్లం ముక్క కూడా వేసాను, మిగిలింది పెట్టుకున్నాము. అల్లము జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని సొరకాయ జ్యూస్ చేశానండి. రేపు గుమ్మడికాయ జ్యూస్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ అట్లా కూడా మనం క్యారెట్ ఏబీసీ జ్యూస్ అంటాం కదా, దాంట్లో కూడా క్యారెట్ బీట్రూట్ టమాటా ఉసిరికాయ అలాంటివి కూడా వేసుకొని జ్యూస్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇదండి సొరకాయ జ్యూసు. దీనికి ముందు కషాయం చేసుకుంటాం అండి. ఏదో ఒక ఆకులు కషాయం చేసుకొని తాగుతాము. జామాకు, రాగాకు, తులసాకు, తమలపాకు, ఏ ఆకైనా మనకు అందుబాటులో ఉండేది ఏ ఆకైనా పర్వాలేదండి. తాగితే ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్తున్నారు కదా, కొంచెం అట్లాంటివి చూసుకుంటే మనకి బాగుంటుందండి. సరే అండి.